అనేది చాలా ముఖ్యమైనదని. శాన్నం రసానం లవణం ప్రధానం. సాల్ట్ ఇస్ ఇంపార్టెంట్ అమాంగ్ 6 days. భవేత్ పానీయం ఉదకం ప్రధానం. అంటే వాటర్ ఇస్ ఇంపార్టెంట్ అమాంగ్ ద లిక్విడ్స్ అని చెప్పారు అనమాట. అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నా సరే సింపుల్ టర్మ్స్ లో చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం బుక్స్ బై మిస్టేక్ కాళ్ళకి తగిలే అనుకోండి, పుస్తకాలు కాళ్ళకి తగలగానే పిల్లలకి ఏం చెప్తాం, కళ్ళు పోతాయి, కళ్ళకు అద్దుకోమని చెప్తాం అనమాట. అంటే కళ్ళు పోతాయి అంటే లిటరల్ మీనింగ్ తీసుకోం కదా, కళ్ళు నిజంగానే పోవు. అంటే కళ్ళు పోవటం అనేది అదొక పెద్ద మనకి ఎంత ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట అందులో. సో అంత ఇంపార్టెంట్ మనకి కళ్ళు గంతలు కట్టుకొని ఒక పావు గంట లైట్ రూమ్ లో నడవమంటే మనం చాలా ఇబ్బంది పడతాం. అది ఇవన్నీ చూసుకుంటే మనకి కన్ను ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ గురించి తెలుసుకుందాం. కన్నులో మనకి మన కంటి ప్రాబ్లమ్స్ మానే కాదు, బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో కొన్ని డిసీజెస్ కి మాత్రం స్పెసిఫిక్ గా ఇలా జరుగుతుంది, ఇలాంటి చేంజెస్ కనిపిస్తాయి మనకి కంట్లో అని కనుక్కున్నారు. వాటిని డయాగ్నోస్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తలకి దెబ్బ తగిలి ఒక పేషెంట్ హాస్పిటల్లోకి వచ్చారు అంటే వాళ్ళకి తలకి దెబ్బ తగిలిన తర్వాత ఐ చెకప్ కూడా చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ చేసేసిన తర్వాత ఐ చెకప్ కంపల్సరీగా చేస్తారు. ఎందుకు అంటే తలకి దెబ్బ తగిలినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది తలలో, బ్రెయిన్ లో స్వెల్లింగ్ వచ్చి ఆ ప్రెషర్ పెరగటం వల్ల కంటి నరం మీద అది కంప్రెస్ చేస్తుంది. కంటి నరంని అది కంప్రెస్ చేయటం వల్ల మనకి వెనక ఫండస్ అని అంటారు, కన్ను భాగం అన్నమాట, రెటీనా ఆ ఏరియాలో మనకి ఆ నరంలో చేంజెస్ కనిపిస్తాయి చూస్తే, అందుకని ఐ చెకప్ మస్ట్ అంటారు. సో అలాగా. సో ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ గురించి చెప్పుకుందాం. మా కళ్ళలో మేజర్ గా మనకి బ్లైండ్నెస్ కూడా కాజ్ చేస్తుంది. అంటే కళ్ళు కనిపించకుండా కూడా పోవచ్చు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల. స్టార్టింగ్ స్టేజ్ లో అది పెద్ద ప్రాబ్లం లాగా ఉండదు, తర్వాత ఇబ్బందిగా మారుతుంది అనమాట. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది కంట్లో బైటాట్ స్పాట్స్ లాగా కనిపిస్తాయి. చివర్లో దాని గురించి పిక్చర్ కూడా వస్తుంది, ఒక పిక్చర్ పెట్టాను మీకు కనిపిస్తుంది కూడా. ఆ వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది ఉంటే కంట్లో మనకి ఏ చేంజెస్ కనిపిస్తాయి, ఆ చేంజెస్ కనిపించగానే మనం వైటమిన్ ఏ సప్లిమెంట్స్ తీసుకుంటే మనకి అక్కడికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు అని అలా అశ్రద్ధ చేసాము అంటే అది ఇంకొంచెం పెద్ద ప్రాబ్లం గా మారి చూపు కూడా తగ్గిపోవచ్చు. సో దాని గురించి ఇంకేమి ఫుడ్స్ తీసుకుంటే మనకి ఉపయోగపడుతుంది అంటే క్యారెట్స్, వైటమిన్ ఏ బాగా ఎక్కువగా ఉండేది క్యారెట్స్ తింటే కంటికి మంచిది. అలాగే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, సిట్రస్ ఎక్కువ ఉండే ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు, ఆమ్లా లాంటివి అట్లాగా. స్పినాచ్, ఫిష్, స్పినాచ్ అంటే పాలకూర, ఫిష్ లాంటివి, ట్యూనా ఫిష్ ఇలాంటివి అని చెప్తా ఉంటారు. ఇవన్నీ రిచ్ సోర్సెస్ అన్నమాట. అంటే కంటి చూపుని, కంటిని రక్షించడానికి, అలాగే ఆ రోజు జరిగే ఐసైట్ విజన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. సో ఫస్ట్ ఇప్పుడు ఇమ్యూనిటీ గురించి టాపిక్ కాబట్టి ఐ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. సో కంట్లో మనకి ఇమ్యూనిటీ ఉంటుందా అంటే ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు కన్నీళ్ళల్లో, అంటే కన్నీళ్ళు అంటే మనం ఏడ్చేటప్పుడు వచ్చే కన్నీళ్ళు కాదు, మామూలుగా మనకి కంటి మీద ఒక నీళ్ళ లాంటి పొర ఉంటుందన్నమాట. ఆ పొరలో మనకి యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, అవి క్రిములతో ఫైట్ చేస్తాయి అన్నమాట. సో దాని వల్ల ఇప్పుడు బయట మనం బయటికి వెళ్ళినప్పుడు కంట్లో దుమ్ము లాంటివి పడటం వల్ల కానీ, లేకపోతే మనకు తెలియకుండానే చాలా బ్యాక్టీరియా వైరస్లు కంట్లోకి వెళ్తా ఉంటాయి. అలాంటి వాటిని ఫైట్ చేయడానికి వాటిల్లో మనకి ఆ నీళ్ల పొరలో మనకి కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే అదే ఇప్పుడు కంట్లో ఏమైనా పడింది అనుకోండి, కంట్లో నీళ్లు ఎక్కువ కారుతాయి, ఏం జరుగుతుంది, నీళ్లు ఎక్కువ కారటం వల్ల కంట్లో ఏదైతే ఉందో ఫారెన్ బాడీ అంటారు, మన బాడీలో లేనిది బయట నుంచి వచ్చి పడింది, అది మనకి హార్మ్ఫుల్ అంటే దాన్ని ఫారెన్ బాడీ అంటారు అనమాట. అది తొలగించడానికి
ఉపయోగపడతాయి. అలాగే ఇది కంటి చూపు సరిగ్గా మనం చూడటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు కను పాప చుట్టూ ఒక కలర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్ని ఐరిస్ అంటారు. ఐరిస్ అనేది ఉవియా అనే దానిలో ఒక పార్ట్ అన్నమాట. ఆ ఉవియా అనే పార్ట్ లో కూడా మనకి ఇప్పుడు బాడీ లోపల ఇమ్యూనిటీ ఎట్లా ఉంటుందో అట్లాగా కంటి లోపల ఇమ్యూనిటీ ఉవియా అనే పార్ట్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా రోజు మనం చేసే పనుల వల్ల చేసే పనుల వల్ల కంటికి వచ్చే ఇబ్బందుల గురించి రెగ్యులర్ గా మనం మామూలు కంట్లో వచ్చే డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. ఈ మధ్య అందరం ఎక్కువగా ఫోన్లు కంప్యూటర్లు చూడటం జరుగుతుంది. దాని వల్ల కూడా కంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదేంటి దాని గురించి చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అనే వాళ్ళు ఒక సర్వే లాంటిది చేశారనమాట. అందులో ఏం తెలిసింది అంటే కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళలో 90% మందికి 3 గంటల కన్నా ఎక్కువ కంప్యూటర్ ముందు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం వస్తుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా కంప్యూటర్ ని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. ఇది ఎందువల్ల వస్తుంది? అలాగే చూస్తా ఉంటాం కాబట్టి స్క్రీన్ ని కన్ను ఆర్పకుండా చూడటం వల్ల, అంటే ఎక్కువ సార్లు కన్ను ఆర్పం. ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉందనుకోండి, ఇప్పుడు టీవీలో చూస్తున్నాం, క్లైమాక్స్ సీన్ ఉంది, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి మనం కన్ను రెప్ప కొట్టకుండా చూస్తున్నాం అంట. అలా చేయటం వల్ల, అలాగే ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు దానిలో నిమగ్నం అయిపోతాం. సో అది చేయడం అలా మనం తెలుసుకోమన్నమాట. మనం కళ్ళు బ్లింక్ చేయట్లేదు అన్న ఆలోచన కూడా మనకి రాదు. ఎందుకంటే మామూలుగా మనం కావాలని బ్లింక్ చేయం. మన బాడీలో ఇన్వాలంటరీ మెకానిజం అది, అలా కన్ను కొడతా ఉండటం. సో అది మనకు తెలియకుండా మనం కన్ను కొట్టకుండా ఉండటం వల్ల, అలాగే కంటిన్యూస్ గా స్క్రీన్ ని చూడటం వల్ల, ఆ స్క్రీన్ కి మన కంటికి డిస్టెన్స్ సరిగ్గా ఉండకపోవటం వల్ల, బ్రైట్నెస్ ఎక్కువ ఉండటం, సరిగ్గా సిట్టింగ్ పోస్చర్ సరిగ్గా ఉండకపోవటం, అలాగే లైట్ సరిగ్గా ఉండకపోవటం లాంటివి కారణాలు ఇది రావటానికి. సో ఎలా ఇబ్బంది పెడుతుంది ఇది అంటే, మనకి తలనొప్పి వస్తుంది, ఐస్ స్ట్రెయిన్ అవుతాయి కాబట్టి తలనొప్పి, కన్ను నొప్పి లాంటివి రావచ్చు, ఐస్ డ్రై అయిపోవచ్చు, ఎర్రగా అవుతా ఉంటాయి, ఇరిటేషన్ ఉంటుంది బాగా, అన్ని మసకగా కనిపించడం కానీ, రెండుగా మూడుగా కనిపించడం, పాటు మెడ నొప్పి, షోల్డర్ పెయిన్ కూడా రావచ్చు అన్నమాట. సో ఇది ఎలా చూసుకుంటాం అంటే, ఇప్పుడు కాజెస్ లో నుంచే చూసుకుందాం. సో 3 గంటల కన్నా ఎక్కువ అంటే కుదిరితే ప్రతి గంటకి ఒక 20 సెకండ్లు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. అలాగే ఒక 5 నిమిషాలు దూరంగా ఉన్న వస్తువుని చూసి తర్వాత దగ్గరగా ఉన్న వస్తువుని చూడటం, ఇటుపక్కకి అటుపక్కకి కళ్ళు తిప్పడం, పైకి కిందకి చూడటం, అలాగే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ చేయటం, అలాంటివి చేసినప్పుడు మన కండరాలు రిలాక్స్ అవుతాయి. కంట్లో కూడా కండరాలు ఉంటాయి అన్నమాట, అవి రిలాక్స్ అవుతాయి. సో దాని వల్ల ఆ తలనొప్పి, కన్ను నొప్పి లాంటివి తగ్గుతాయి. తర్వాత స్క్రీన్ నుంచి మనకి డిస్టెన్స్ ఎంత ఉండాలి? మినిమం 20 to 28 ఇంచెస్ డిస్టెన్స్ ఉండాలన్నమాట. అది కరెక్ట్ గా ఉన్నట్టు. అలాగే ఎలాగుండాలి? ఐ లెవెల్ లో స్క్రీన్ ఉండటం కన్నా, స్క్రీన్ ఐ లెవెల్ కన్నా ఒక 4-5 సెంటర్ ఆఫ్ స్క్రీన్ ఐ లెవెల్ కన్నా ఒక 4-5 ఇంచెస్ కిందకు ఉండాలి. ఇల్యూమినేషన్ కూడా బాగుండాలన్నమాట, తక్కువ ఇల్యూమినేషన్ లో చూడకూడదు. అలాగే ఫోన్ లో ఈ మధ్య కొత్తగా నైట్ మోడ్ అనేది ఒకటి, మరీ కొత్తగా కాదు బట్ రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే రాత్రి పూట డిమ్ ఇల్యూమినేషన్ లో అంత బ్రైట్ లైట్ చూడడం వల్ల మనకి కంట్లో వచ్చే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని నైట్ మోడ్ అనేది అది ఆన్ చేసుకోగానే మనకి రేస్ తగ్గుతాయి అన్న, అంటే హార్మ్ఫుల్ రేస్ కొంచెం తగ్గి బ్రైట్నెస్ తగ్గిపోద్ది స్క్రీన్ ది. సో అట్లాంటి మోడ్ ఒకటి ఆన్ చేసుకోవచ్చు. అలాగే మనకి సరిగ్గా కనిపించట్లేదు అనుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా ఫాంట్ సైజ్, అంటే మనకి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా కనిపించే ఆప్షన్ కూడా ఫోన్ లో ఉంది, అట్లాంటివి యాక్టివేట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ గ్లాసెస్ కూడా ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉన్న గ్లాసెస్, బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్, ఇట్లాంటివి మనం వాడొచ్చు. రోజంతా పెట్టుకోవచ్చు. అవేం పవర్ గ్లాసెస్ కాదు. అవి పెట్టుకోవడం వల్ల ఇంకా బండి మీద వెళ్తున్నప్పుడు దుమ్ము లాంటివి పడకపోవటం అలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. అట్లాంటివి జరగకుండా కూడా ఆపొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. ఈ మధ్య అందరికి ఏదో ఒక కారణం వల్ల కళ్ళజోడు వస్తుంది. కానీ కళ్ళజోడుల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొంతమంది ఇలాగా కంప్యూటర్ ని ఎక్కువసేపు చూస్తున్నాం అని పెట్టుకుంటున్నాం కళ్ళజోడు అంటారు. రీడింగ్ గ్లాసెస్ అని చెప్తారు, పవర్ ఉన్న గ్లాసెస్ అని చెప్తారు. అలా బోల్డ్ అనే టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మేజర్ గా మనం చూసేది ఏంటి అంటే షార్ట్, మామూలుగా సింపుల్ టర్మ్స్ లో చెప్పుకోవాలి అంటే షార్ట్ సైట్, లాంగ్ సైట్, ఆస్టిగ్మాటిజం, ప్రెస్బయోపియా అంటారు. షార్ట్ సైట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ కన్ను గుడ్డు ఏదైతే ఉందో వెనకాల రెటీనా మీద లైట్ ఫోకస్ అయినప్పుడే మనకంతా సరిగ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ బొమ్మలో ఇది రెటీనా. ఓకే, వెనకాల భాగం కంటే వెనకాల భాగంలో రెటీనా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఆప్టిక్ నర్వ్ అంటారు. ఈ ముందు ఉండేది కార్నియా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వస్తువుని చూస్తున్నప్పుడు దాని మీద నుంచి వచ్చే కిరణాలు ఇలాగ ట్రావెల్ చేసి కార్నియాని దాటి లెన్స్ ని దాటి లోపలికి వచ్చి ఇక్కడ రెటీనా మీద పడాలి. ఇక్కడ పడితే కరెక్ట్ గా రెటీనా మీద పడినప్పుడు మనకి అన్ని చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది నార్మల్ గా పడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే షార్ట్ సైట్ అంటే దగ్గరగా ఉన్న వస్తువులు కనిపిస్తాయి కానీ దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. సో ఇక్కడ ఏమవుతుంది, కిరణాలు వస్తున్నాయి కానీ రెటీనా మీద పడటం లేదు, రెటీనా ముందుకి పడుతున్నాయి. దాని వల్ల మనకి దగ్గరగా ఉండే వస్తువులు కనిపిస్తాయి కానీ దూరంగా ఉండేవి కనిపించవు. దీన్ని నియర్ సైటెడ్నెస్, షార్ట్ సైటెడ్నెస్ అంటారు, లేదా మయోపియా అంటారు. మైనస్ లెన్స్ ఇస్తే ఆ పేషెంట్ సరిగ్గా చూడగలుగుతారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ముందు ఒక లెన్స్ లాంటిది పెట్టారనమాట. పెట్టడం వల్ల సరిగ్గా ఫోకసింగ్ జరిగి కరెక్ట్ గా రెటీనా మీద వచ్చి పడుతుంది. అదే ఇంకోటి లాంగ్ సైట్ అంటే ఏంటంటే దూరంగా ఉన్నవి కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉన్నవి కనిపించవు. ఇక్కడ ఏమవుతుందంటే కిరణాలు వచ్చి వెనకాల పడతాయి, రెటీనా వెనకాల. దాని వల్ల మనకి సరిగ్గా కనిపించదు. సో ఇంకొంచెం పవర్ యాడ్ చేసుకుని ప్లస్ లెన్స్ పెట్టుకుంటాం. ప్లస్ లెన్స్ పెట్టుకోగానే ఇక్కడ రెటీనా మీద పడటం వల్ల మనకి చక్కగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్రెస్బయోపియా, రీడింగ్ గ్లాసెస్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం రీడింగ్ గ్లాసెస్ వాడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ కండరాలు స్ట్రెయిన్ అయ్యి కొన్ని రోజులకి లేజీగా అయిపోతాయి అన్నమాట, ఆలస్యంగా పనిచేస్తా ఉంటాయి. అందువల్ల దానికోసం అని చెప్పి మనం రీడింగ్ గ్లాసెస్ వాడితే దగ్గరగా ఉన్నవి బాగా కనిపిస్తాయి. మామూలుగా ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, పేపర్ దూరంగా పెట్టుకొని చదవాల్సి వస్తుందండి, ఫోన్ లో ఏమి సరిగ్గా కనిపించడం లేదు మాకు, ఇంత ముందు బాగానే కనిపించేది, ఇప్పుడు కొంచెం దూరంగా పెట్టుకుంటే గానీ కనిపించడం లేదు అని. దాన్నే ప్రెస్బయోపియా అంటారు. రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే వాళ్ళకి బాగా కనిపిస్తుంది. అలాగే ఇంకోటి ఆస్టిగ్మాటిజం, చుక్కల్లాగా గీతల్లాగా కనిపిస్తాయి అన్నమాట. వీళ్ళకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి, సిలిండ్రికల్ గ్లాసెస్ అంటారు. వాటిని ఒక యాంగిల్లో పెట్టినప్పుడే వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇప్పుడు చాలా మంది మెయిన్ గా ప్రాబ్లం వచ్చేది పిల్లలతోనే. ఇప్పుడు పిల్లలకి సైట్ లాంటిది ఉందనుకోండి, సైట్ అని నార్మల్ గా అంటాం, దాన్నే రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటాం. అట్లాంటి ఇబ్బంది పిల్లల్లో ఉంటే మనం ఎలాగ కనుక్కోవచ్చు. క్లాస్ రూమ్ లో కూర్చుని నాకు బోర్డు కనిపించడం లేదు, సరిగ్గా కనిపించట్లేదు అని చెప్తారు పిల్లలు. తలనొప్పి వస్తుంది ఎక్కువసేపు ఏదైనా చూస్తున్నా అని చెప్తారు. లేకపోతే ఇంత ముందు బాగా చదివే పిల్లవాడు ఇప్పుడు సరిగ్గా చదవట్లేదని అర్థం అవుతుంది మనకి. ఎందుకు అంటే నాకు సరిగ్గా టీచర్ చెప్పేది కనిపించటం లేదు, వినిపించటం లేదు, అర్థం కావట్లేదు, వినిపించినా సరిగ్గా కనిపించటం లేదు, అందుకే అర్థం కావట్లేదు లాంటివి చెప్తా ఉంటారు. అప్పుడు మనం వీళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పి గుర్తించి ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళగానే వాళ్ళు చెక్ చేసి ఆ ప్రాబ్లం కనుకుంటే వెంటనే సైట్ కరెక్ట్ చేస్తారు. ఇది ఎందుకు మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎందుకు సరిగ్గా పిల్లల్లో ముందే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కరెక్ట్ చేయాలి అంటే
లేట్ అవుతున్న కొద్దీ ఆ పవర్ పెరుగుతా ఉంటుంది కంట్లో. పవర్ పెరగటం వల్ల అంటే వాళ్ళకి సరిగ్గా కనిపించకుండా పోతా ఉంటుంది నెమ్మదిగా. ఒక పాయింట్ ఆఫ్ టైం ఇంకా పూర్తిగా కనిపించకుండా పోయినప్పుడు ఆ కన్ను ఇంకా పని చేయడం మానేస్తుంది. అంటే ఎనటామికల్ గా అంటే స్ట్రక్చర్ అట్లాగే ఉంటది కంటిది, కానీ దాని ఫంక్షన్ కోల్పోతుంది అన్నమాట. అట్లాంటివి జరగకుండా ఉండాలి. అలాగే మెల్లకన్ను వస్తుంది. సో ఇవేవి రాకుండా ఉండాలంటే చిన్నప్పుడే వాళ్ళకి కరెక్ట్ చేసేయడం మంచిది. నెక్స్ట్ సో ఇప్పుడు ఎలాగా అంటే సిమ్టమ్స్ ఏంటి ఇట్లాంటి ఇబ్బందుల్లో? సరిగ్గా కనిపించకపోవటం, అలాగే ఆస్థనోపియా అంటే కళ్ళ మసిల్స్ టైర్ అయిపోవడం వల్ల కన్ను నొప్పి, తల నొప్పి లాంటివి రావటం, కంట్లో నుంచి ఎక్కువగా నీళ్లు కారటం లాంటివి చూస్తా ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టై అన్నమాట. గడ్డ కట్టింది, కంట్లో గడ్డ వచ్చింది అని చెప్పి వస్తారు. యూజువల్ గా పిల్లల్లో వస్తుంది. ఎక్కువ సార్లు కన్ను రుద్దేస్తా ఉంటారు ఊరికే తెలియకుండా. లేకపోతే సైట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కన్ను ఎక్కువ రుద్దుతా ఉంటారు. అట్లాంటి టైంలో ఇలాగా ఇన్ఫెక్షన్ వచ్చి కట్టిలాగా గడ్డలాగా మారుతుంది. ఈ కను రెప్ప మీద వస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్ ఉంటుంది. నొప్పి బాగా ఉంటుంది. నొప్పి ఉండే గడ్డలు ఉంటాయి, నొప్పి లేని గడ్డలు ఉంటాయి. నొప్పి లేని వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. నొప్పి ఉన్న గడ్డలకి ఎలాగా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లక ముందు ఆ నొప్పి ఎట్లా తగ్గించుకోవచ్చు, లేకపోతే ఎంతో కొంత ఎలాగా నొప్పిని తగ్గించవచ్చు అంటే వేడి నీళ్లు కాపడం పెట్టటం. గోరువెచ్చని నీళ్ళతో గుడ్డ ముంచి కాపడం లాంటివి పెడితే నొప్పి తగ్గుతుంది. తర్వాత అక్కడికి తీసుకెళ్లి చూపిస్తే యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇస్తారు. అలాగే యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇస్తారు. అలాగే కొన్ని సార్లు ఓరల్ యాంటీబయాటిక్స్ కూడా ఇస్తారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇంట్రాక్యులర్ ఫారెన్ ఇప్పుడు కంట్లో మనం పని చేసుకుంటున్నప్పుడు వెల్డింగ్ చేసే వాళ్ళల్లో కానీ, వండుతున్నప్పుడు కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా వచ్చి కంట్లో పడటం కానీ, అలాగే బండి మీద వెళ్తున్నప్పుడు ఏదైనా కంట్లో పడటం కానీ ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే ఫస్ట్ నీళ్లు తీసుకొని ఫస్ట్ అసలు అద్దం ఉంటే అద్దంలోకి వెళ్ళి చూడటం, లేకపోతే పక్కన వాళ్ళు ఉంటే పక్కన వాళ్ళని చూడమని చెప్పడం కంట్లో చేసి ఎక్కడ అది ఉందో చూసుకుంటే అది పైనే ఉంది, పైన పొరలో లోపలికి ఇంకా చొచ్చుకుని పోలేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం నీళ్లు తీసుకొని కన్ను నీళ్ళలో ఇలా పెట్టడం వల్ల ఆ నీళ్లు దాని వల్లే సగానికి సగం పోతాయి పైన ఉన్నవి. ఇంకా కొన్ని స్పేసెస్ లాంటివి ఉంటాయి కదా కన్నులో, అక్కడ ఇరుక్కుపోయినవి ఎందుకు వాడకపోతే ఇన్ఫెక్షన్ వస్తా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కాకుండా ఉండటం ఎలాగా అంటే పనులు చేస్తున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు మామూలుగా ఊరికే పవర్ లేని గాగుల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. గాగుల్స్ అంటే స్పెక్స్ అన్నమాట. అట్లాంటివి వాడితే సరిపోతుంది. అలాగే కంట్లో ఏదైనా పడగానే చాలా మంది ఎక్కువ రబ్ చేసేస్తారు, కళ్ళని నులిపేస్తా ఉంటారు. అట్లాంటివి చేయకూడదు. అట్లాంటివి చేసినప్పుడు కొంచెం షార్ప్ గా ఉన్న ఫారెన్ బాడీస్, అట్లాంటి దుమ్ము లాంటివి కానీ, చిన్న గ్లాస్ పీసెస్ లాంటివి కానీ కంట్లోకి వెళ్ళినప్పుడు అవి కార్నియాని రబ్ చేసి ఇరోడ్ చేసేస్తాయి. అంటే ఆ పైన కొంచెం పొర లేచిపోతుంది అన్నమాట, కట్ అయిపోతుంది అన్నమాట అక్కడికి. సో దాని వల్ల ఇన్ఫెక్షన్స్ రావటం, ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వటం లాంటివి చూస్తాం. అవన్నీ కాకుండా ఉండటానికి గ్లాసెస్ పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా చూస్తున్నది ఏంటి, చాలా మంది చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ అందరికి కోవిడ్ పాజిటివ్ అని చెప్తా ఉంటాం. ఇప్పుడు ఆ కోవిడ్ పాజిటివ్ అనేది మనకి రాకుండా ఉండటానికి మాస్క్ పెట్టుకోమని చెప్తున్నారు. అలాగే కంట్లో నుంచి కూడా కోవిడ్ పాస్ అవుతుందన్న చాలా మందికి తెలీదు. కంట్లోని కంజంక్టివైటిస్ అంటే కళ్ళ కలకలాగా వచ్చి అక్కడి నుంచి ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఈ రోజుల్లో మాస్క్ ఇప్పుడు కరెక్ట్ ఈ టైంలో మాస్క్ తో పాటు కళ్ళజోడు కూడా పెట్టుకొని వెళ్ళటం లాంటివి చేయాలి. అలాగే మనం ఇప్పుడు సూపర్ మార్కెట్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ వస్తువులన్నిటిని ముట్టుకొని కంట్లో పెట్టుకోకూడదు. గ్లోవ్స్ వేసుకొని వెళ్ళటం అండ్ సేఫ్ ప్రొసీజర్ అన్నమాట. సో కోవిడ్
అది. నెక్స్ట్ కళ్ళ కలక గురించి మాట్లాడుకుందాం. కళ్ళ కలక వచ్చింది అని చెప్పి ఎట్లా చెప్తాము అంటే, ఇది లైట్ ని ఎక్కువ పోవటం, కన్ను ఎర్రగా అవ్వటం, కంట్లోంచి ఎక్కువ పూసిలాగా కారటం, తెల్లగా డిశ్చార్జ్ లాగా వస్తా ఉంటుంది అన్నమాట. కన్ను మంట పుడతా ఉంటుంది, దురద పుడతా ఉంటుంది. అలాగా యూజువల్ గా కళ్ళ కలక వచ్చిందంటే 2 కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, కానీ కొన్ని సార్లు ఒక కన్నే ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే ఆయింట్మెంట్స్ ఏవైతే యూస్ఫుల్ అవి మీకు డాక్టర్ చెప్తారు, అవి రెగ్యులర్ గా వాడాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్, అలాగే మిగిలిన శుక్లాలు అంటారు వీటిని తెలుగులో. ఏజ్ రిలేటెడ్ గానే కాకుండా చాలా కారణాల వల్ల కెటరాక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు డయాబెటిస్ ఉంది, షుగర్ ఉంది అంటే కెటరాక్ట్ త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అసలు కెటరాక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు కంట్లు అనేది ఒక కెమెరా లాంటిది. సో ప్రతిదీ లెన్స్ అనేది ఎప్పుడైతే క్లియర్ గా ఉంటుందో కెమెరాది, అప్పుడే వెనక్కి పిక్చర్ అనేది సరిగ్గా వస్తుంది, లేకపోతే అంతా మసకగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కంట్లో ఉండే లెన్స్ ఎప్పుడైతే గట్టి పడిపోతుందో అప్పుడు మనకి చూపు సరిగ్గా ఉండదు. ఆ కంట్లో ఉండే లెన్స్ గట్టి పడిపోవడాన్ని శుక్లం అంటారు, ఇంగ్లీష్ లో కెటరాక్ట్ అంటారు. కొంతమందికి ఇది పుట్టుకతోనే వస్తుంది, కొంతమందికి వేరే వేరే కారణాల వల్ల రావచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చు అంటే, మామూలుగా వచ్చేదాన్ని ఆపటం కొంచెం కష్టమే. స్మోకింగ్ లాంటివి చేయకూడదు, అలాగే రెగ్యులర్ గా షుగర్ లెవెల్స్ అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి, అలాంటివి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అట్లాంటివి. అవి కాకపోయినా ఏజ్ వల్ల అది కొంచెం గట్టి పడతా వస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, చాలా మంది చెప్తారు కంట్లో డ్రాప్స్ వేసుకోగానే శుక్లం కరిగిపోతుంది అని. అట్లాంటివి ఏవి పనిచేయట్లేదు, అవేమి పనిచేయవు. సో ఏం చేయాలి అంటే ఆపరేషన్ చేయించుకోవాలి. ఎంత ముదిరిన తర్వాత ఆపరేషన్ చేస్తారనేది డాక్టర్స్ ఇష్టం. కొంచెమే గట్టి పడింది లెన్స్, పెద్దగా గట్టి పడలేదు అంటే మీకు స్పెట్స్ పెట్టుకోగానే, పవర్ గ్లాసెస్ పెట్టుకోగానే మీకు కొంచెం క్లియర్ గా తెలుస్తుంది. సో మీకు ఇబ్బంది లేనంత వరకు చాలా మంది డాక్టర్లు దాన్ని తీయాలి అని అనుకోరు అనమాట. ఎప్పుడైతే మీ చూపు బాగా తగ్గిపోతుందో, బాగా గట్టి పడిపోయి ఇంకా వేరే కాంప్లికేషన్స్ వస్తాయి అన్నప్పుడు కానీ, లేకపోతే ఈ టైంలో తీసేయడం మంచిది, తర్వాత అయితే కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయి అన్నప్పుడు ఆ శుక్లాన్ని కంట్లోంచి రిమూవ్ చేసేస్తారు. తీసేసిన తర్వాత ఇప్పుడు వేరే లెన్స్ ని, ఆర్టిఫిషియల్ లెన్స్ చేసుకునే లెన్స్ ని కంట్లో పెడతారు. పెట్టడం వల్ల ఆ లెన్స్ ఫంక్షన్ అట్లాగే ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆపరేషన్ అయిన తర్వాత బానే కనిపిస్తుంది, కానీ దగ్గరగా చూడటానికి మాత్రం గ్లాసెస్ పెట్టుకోవాలి. కొన్నిసార్లు కొంచెం పవర్ కరెక్షన్ అటు ఇటు అయినప్పుడు దూరానికి కూడా గ్లాసెస్ వాడుకోవచ్చు. నెక్స్ట్ కెటరాక్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జలుబు దగ్గు ఉన్నప్పుడు యూజువల్ గా ఆపరేషన్ చెయ్యరు. ఒకవేళ చేసినా సరే దగ్గు లాంటివి వచ్చినప్పుడు ఎక్కువ సార్లు దగ్గకుండా, గట్టిగా దగ్గకుండా ఆపుకోవాలి. అలాగే కాఫ్ సిరప్ లాంటివి, కాఫ్ సప్రెసెంట్స్ లాంటివి తీసుకుంటా ఉండాలన్నమాట. అలాగే కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు ఒకటి ఇస్తారు, అది కంపల్సరీ పెట్టుకోవాలి. తలకు స్నానం చేయకూడదు, మోషన్ కి వెళ్ళేటప్పుడు ముక్కడాలు లాంటివి చేయకూడదు అన్నమాట. స్ట్రెయినింగ్ ప్రొసీజర్, ఎక్కువ బరువులు ఎత్తి స్ట్రెయిన్ చేయటాలు లాంటివి ఏవి చేయకూడదు కొన్ని రోజుల వరకు. అలా చేసుకుంటే ఆపరేషన్ తర్వాత కూడా కంటి చూపుకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ రోజుల్లో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే స్పెక్స్ పెట్టుకోకుండా, కాంటాక్ట్ లెన్స్ కూడా పెట్టుకోకుండా ఒక చిన్న సర్జరీ కార్నియా మీద చేస్తే సైట్ బాగుంటుంది అని చెప్పి స్పెట్స్ పెట్టుకోకుండా ఉండొచ్చని సర్జరీస్ చేయించుకుంటున్నారు. కానీ ఆ సర్జరీస్ వల్ల కెటరాక్ట్ తర్వాత ఫ్యూచర్ లో శుక్లాలకు ఆపరేషన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మీరు ముందే కన్సల్ట్ చేసుకొని మంచి ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూపించుకోవడం మంచిది. నెక్స్ట్ టెరీజియం అంటారు అన్నమాట. ఒక మాంసం ముద్ద లాంటిది కనుపాప మీదకి ముందుకు వచ్చేస్తా ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఎలాగ ట్రీట్ చేస్తామంటే, ఇప్పుడు మీకేం ఇబ్బంది లేదు దాంతో అంటే దాన్ని అలాగే వదిలేయచ్చు, కానీ కనుపాప మీద వచ్చేసిందంటే మనకి కంటి చూపు ప్రాబ్లం అవుతుంది.
సరిగ్గా కనిపించదు, పూర్తిగా కనిపించకుండా కూడా పోవచ్చు. సో అట్లాంటిది జరగకుండా ఉండటానికి దీన్ని ముందే కట్ చేసి పక్కన పెట్టేస్తారు. కానీ ఒకసారి కట్ చేసిన తర్వాత కూడా ఇది చాలా సార్లు మళ్ళీ 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 వస్తా ఉంటుంది. దేని వల్ల వస్తుందనేది ఇంకా ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారు. కానీ ఎప్పుడైతే బయట ఎండకి, దుమ్ముకి బాగా ఎక్స్‌పోజ్ అయినప్పుడు యూవీ లైట్ ఎక్స్‌పోజర్ ఎక్కువున్న వాళ్ళలో ఎక్కువ చూస్తాం అన్నమాట టెరిజియం అనేది. నెక్స్ట్ గ్లకోమా. నీటి కాసులు అనేసి అంటారు. నీరు కాసులు, నీళ్ళ కాసులు అని. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మనకి రక్తంలో ప్రెషర్ పెరిగింది అంటారు. దాన్నే బీపీ, హైపర్ టెన్షన్ బీపీ అనేసి అంటాం. అలాగే కంట్లో కూడా మనకు ఒక రకమైన ఫ్లూయిడ్ లాంటిది ఉంటుందన్నమాట. దాని వల్ల అది బయటికి వెళ్ళకపోవటం వల్ల ఏదో ఒక మెకానిజం వల్ల అన్నమాట. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా చిన్నగా కనిపించకుండా ఉంటుంది ఒక చుక్కలాగా. అలాగా పెద్ద పెద్దగా అయిపోయి పూర్తిగా కనుచూపు పోయే వరకు కూడా డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో ఏమేం ట్రీట్మెంట్లు చేస్తారు, అది ఏ టైప్ గ్లకోమానో తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కొన్ని సార్లు ఒక డ్రాపే ఇస్తారు, దాంతోనే సెట్ అయిపోతుంది. లేదు అంటే కొన్ని కాంబినేషన్ ఆఫ్ డ్రాప్స్ ఇస్తారు అన్నమాట. అవి వాడాలి. ఇప్పుడు ఒక డ్రాప్ కి ఇంకో డ్రాప్ కి మధ్య మినిమం 10 నిమిషాలు, పావు గంట తేడా ఉంటే మంచిది. అలాగే కంట్లో డ్రాప్స్ ఎలా వేసుకోవాలి అంటే డైరెక్ట్ గా బాటిల్ నుంచి వేసుకోవాలి. బాటిల్ ఓపెన్ చేసేటప్పుడే చాలా మంది ఏం చేస్తారంటే క్యాప్ లోపలే యాక్చువల్ గా ఒక చిన్న పిన్ లాంటిది ఉంటుంది అనమాట. ఓపెన్ చేసి దాన్ని ఇంకొంచెం గట్టిగా తిప్పగానే ఆ పిన్ వెళ్ళి బాటిల్ ను ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తుంది. అలా కాకుండా మామూలుగా మనం రోజు వాడే పిన్నీసులతో వాటితో గుచ్చుతాం. అట్లాంటివి చేయకూడదు. ఇప్పుడు ఈ మామూలుగా క్యాప్ తో వచ్చిన పిన్ తో గుచ్చినా సరే ఫస్ట్ ఒక డ్రాప్ ని బయటికి వదిలేసిన తర్వాతే మిగిలినవి కంట్లో వేసుకుంటా ఉండాలి. ఆ బయటికి వచ్చిన డ్రాప్ కలర్ మారినట్టు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని వాడకూడదు. ఒక నెల రోజుల్లో ఓపెన్ చేసిన తర్వాత దాన్ని వాడేయాలి. దానికి మించి ఎక్కువ రోజులు దాన్ని అలా వాడకుండా ఉంచకూడదు. అలాగే తర్వాత ఏమైనా ఇబ్బంది వచ్చింది మళ్ళీ వచ్చినా ఇదే వాడకూడదు. కొత్తది తీసుకొని వాడుకోవడం మంచిది. సో దీనికి ఏం చేస్తారు అంటే ఇప్పుడు మందులు వాడినా తగ్గలేదు అంటే మళ్ళీ దీనికి కూడా ఒక ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. మీ ప్రాబ్లమ్ ని బట్టి, మీ ఏజ్ ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదో. ఇప్పుడు గ్లకోమా చెకప్ చేయించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే మీకు ఫస్ట్ కంట్లో ప్రెషర్ ఎంత ఉందో చెక్ చేస్తారు. మామూలుగా కన్నంతా ఎలా ఉందో చెక్ చేస్తారు. అలాగే ఒక టైప్ ఆఫ్ గ్లకోమాలో కంట్లో డ్రా చేసి ఆ కనుపాప పెద్దదిగా చేయటం వల్ల వెనకాల నరం సరిగ్గా కనిపిస్తుంది, చక్కగా కనిపిస్తా ఉంటుంది. సో అప్పుడు దాన్ని ఎగ్జామిన్ చేయడం ఈజీ అన్నమాట. అది చేస్తారు. కొన్ని వాటిల్లో అది చెయ్యకూడదు అనుకున్నప్పుడు అది చెయ్యరు. వేరేదేంటి అంటే ఒక గ్లాస్ పీస్ లాంటిది కంటి మీద పెట్టి దానిలోంచి ఆ గ్లకోమా దేని వల్ల అయితే ప్రాబ్లం అవుతుందో ఆ స్ట్రక్చర్ ని చూస్తారు అన్నమాట. అలాగే ఇప్పుడు కొంతమంది గ్లకోమా ఉంది అని చెప్పి తెలిసి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే కొత్తగా అప్పుడే డయాగ్నోస్ అయ్యి వచ్చిన వాళ్ళు కానీ ఫస్ట్ ఒక దగ్గర స్పాట్ కనిపించకుండా ఉంటది. ఆ విజన్ లో ఏమైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చేయడానికి పెరిమెట్రీ అనేవి చేస్తారు. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే అసలు ఏమీ తెలియకుండా మనం అక్కడికి వెళ్ళి కూర్చోవడం వల్ల మనకి యాంగ్జైటీ పెరుగుతుంది అనమాట. అంటే కంగారు పడతా ఉంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అందులో కంట్లో ఏదైనా చేస్తున్నారంటే కన్ను దగ్గరికి ఏమైనా రాగానే భయపడతాం. ఇవన్నీ తెలుసుకొని ఉండటం వల్ల అలాంటివి జరగకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు డయాబెటిక్ అండ్ హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటారు. ఇందాక చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ లోనే మన బాడీలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో డయాబెటిస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటివన్నీ మనకు కంట్లో తెలుస్తాయి అని. ఇప్పుడు అలాగే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. తలకి దెబ్బ తగలగానే లోపల స్వెల్లింగ్ పెరగటం వల్ల నరం కంప్రెస్ అవుతుంది. ఆ నరం కంప్రెస్ అవ్వటం వల్ల అక్కడ మనకి ఫండస్ అంటే రెటీనాలో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. దానికోసం అని చెప్పి తలకి దెబ్బ తగలగానే ఐ ఎగ్జామ్ చేస్తారు అని. అలాగే
షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంది అప్పుడు డయాగ్నోజ్ అయినా సరే, లేకపోతే చాలా రోజుల నుంచి ఉన్నోళ్ళకి కూడా కంటి చెకప్ చేయించుకోమని చెప్తారు. మీలో ఎవరైనా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి బీపీ షుగర్ తో బాధపడుతున్న వాళ్ళకి డాక్టర్లు సజెస్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ, వెళ్ళి ఒకసారి చూపించుకోండి కన్ను ఎలా ఉందో అని. ఎందుకు 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 చెప్తున్నారు అంటే, ఆ కంటి వెనకాల భాగంలో మీకు చేంజెస్ కనిపిస్తాయి కాబట్టి. ఇప్పుడు దాని వల్ల ఏంటి ఇబ్బంది, చేంజెస్ కనిపిస్తాయి సరే, చూపుకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో మనం దాన్ని చూడగానే తెలుసుకోగానే దాన్ని గనక మనం అక్కడికి ఆపగలిగితే ఏ ఇబ్బంది లేదు. ఎలా ఆపగలము అంటే సింపుల్, ఏం లేదు, మీరు షుగర్ మందులు రెగ్యులర్ గా వాడాలి, బీపీ మందులు రెగ్యులర్ గా వాడాలి, లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటా ఉండాలి అంతే. అక్కడతో అక్కడ ఆగిపోయిందంటే ఇబ్బంది లేదు. ఇంకా ఇంకా పెరుగుతుంది, అలా ప్రోగ్రెస్ అవుతుంది అంటే చివరికి దీని వల్ల కూడా కంటి చూపు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా బాగా అడ్వాన్స్ అయిపోయింది అనుకున్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా వైటమిన్ డెఫిషియన్సీ అని. ఇక్కడ వైటమిన్ ఏ డెఫిషియన్సీలో పాల నురగ లాంటిది మన ఐలో ఏదైతే వైట్ గా పార్ట్ ఉందో దాన్ని కంజంక్టైవా అంటాం అన్నమాట. ఈ పార్ట్ లో మనకి నురగలాగా, పాల నురగలాగా కనిపిస్తా ఉంటుంది. ఇది కనిపించినప్పుడు వైటమిన్ డెఫిషియన్సీ మనకుంది, కంట్లో వైటమిన్ ఏ తీసుకోవాలి అని మనకి తెలియాలి. ఎంత తీసుకోవాలి అనేది ఏజ్ బట్టి మీ డాక్టర్ మీకు చెప్తారు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు చనిపోగానే చాలా మంది ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నారు. దాని వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఎవరికైతే ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయినాయో వాళ్ళకి అన్ని సవ్యంగా అంత చక్కగా ఉంది అంటే ఆ ఆర్గన్ తీసుకెళ్లి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకొన్ని రోజులు బ్రతుకుతారు. అది ఒక మిరాకిల్ కదా. చాలా ఇప్పుడు మనం చనిపోయాక కూడా ఇంకొకరిని బ్రతికిస్తున్నట్టు. అట్లాగే కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ముందు ఎదర భాగం ఏదైతే ఉందో కంట్లో, దీన్ని కార్నియా అంటారు. ఇక్కడ తీసేశారు బట్ చెప్తున్నా, ఇది కార్నియా అనేది ఏదైతే ఉందో ఆ కార్నియా లో ఆ కార్నియా ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ గా ఉంటుందో అప్పుడు మనకి బాగా కనిపిస్తాయి అన్ని. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలి కానీ లేకపోతే ఏదో వేరే డిసీజెస్ వల్ల కానీ ఈ కార్నియా ఎప్పుడైతే అలాంటి టైంలో మనకి ఏమి కనిపించవు. సో దీని వల్ల ఈ కార్నియా డిసీజ్ వల్ల వచ్చి మనకి కంటి చూపు పోవటం అనేది జరిగినప్పుడు ఆ పేషెంట్స్ లో వేరే వాళ్ళ కార్నియా తీసుకువెళ్ళి పెడితే వాళ్ళకి మళ్ళీ చూపు నార్మలైజ్ అయిపోతుంది. ఎంత లక్కీయో కదా మనకి 2 కళ్ళు ఉన్నాయి. చాలా మందికి ఒక కన్ను కూడా సరిగ్గా కనిపించదు. ఇప్పుడు ఈ కార్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని చెప్తే ఒక పర్సన్ కి 2 కళ్ళు చాలా రేర్ గా ఇస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు మీరు గనక కార్నియాని డొనేట్ చేస్తే ఇద్దరికి చూపు తెప్పించిన వాళ్ళు అవుతారు. సో మిగిలిన ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ కి ఏంటంటే ఇంకా మనిషి చనిపోక ముందే బ్రెయిన్ డెడ్ అని తెలియగానే వాళ్ళని ఆర్గన్స్ అన్ని తీస్తాము అని చెప్పేసి చెప్తారు. కానీ కార్నియా ట్రాన్స్ప్లాంట్ కి అలాంటివేం అవసరం లేదు. పేషెంట్ చనిపోగానే ఫోన్ చేసి వచ్చి తీసుకుని వెళ్తారు అన్నమాట. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ లో చాలా మంది బ్లడ్ గ్రూప్ మారిపోయినా సరే అలాంటివి ఏమైనా తేడాలు ఉన్నప్పుడు యూజువల్ గా ఆర్గన్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేయరు. కానీ కన్నుకి అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. మీరు ఎవరికన్నైనా సరే ఇంకొకరికి పెట్టొచ్చు. కాకపోతే కొన్ని డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ కార్నియాస్ ని మాత్రం ఒకవేళ తీసుకున్నా దాన్ని పేషెంట్ కి ఇవ్వరు అన్నమాట. మొత్తం అంతా స్క్రీనింగ్ చేసి చాలా పెద్ద ప్రొసీజర్ అయిన తర్వాతే అది వేరే వాళ్ళకి కన్ను వెళ్తుంది. సో ఎవరెవరు ఇవ్వచ్చు అంటే, డొనేట్ చేయగలరు అంటే ఎవరైనా డొనేట్ చేయొచ్చు. ఏజ్ తో సంబంధం లేదు, వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అనే దానికి సంబంధం లేదు. కులం మతం కానీ, వాళ్ళకి కళ్ళజోడు ఉన్నా కెటరాక్ట్ ఆపరేషన్ జరిగినా సరే ఇవ్వచ్చు. బీపీ ఉన్నా వేరే బ్లడ్ గ్రూప్ ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట.
సో అలా కన్నుని డొనేట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మనం సైట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళు ఈ వరల్డ్ ని, ప్రపంచాన్ని చూస్తా ఉంటాయి. అది మనం అలా అని చెప్పి మరీ చిన్న పిల్లలకి ఇవ్వటం నేనైతే సజెస్ట్ చేయను. కొంచెం ఇప్పుడు అంతా ఆన్లైన్ లో క్లాసెస్ అవి జరుగుతున్నాయి కాబట్టి స్క్రీన్స్ అవి ఎక్కువ. సో ఇట్లాంటి టైంలో అది ఎక్కువ కంటి మీద స్ట్రెయిన్ పడకుండా ఉండటానికే తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ఇందాక చెప్పాను అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తాం అంటే లైట్ అవంతా ఇల్యూమినేషన్ అంతా చక్కగా ఉండేటట్టు 40 to 60 వాట్స్ లైట్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటాం చదువుకునేటప్పుడు కానీ, కంప్యూటర్ చూసేటప్పుడు కానీ. ఆ రేంజ్ లో వాడితే మంచిది అని చెప్తారు. అలాగే డిస్టెన్స్ ఫోన్ కి, ల్యాప్టాప్ స్క్రీన్ కి మనం చూసేటప్పుడు డిస్టెన్స్ ఒక 20 to 28 ఇంచెస్ దూరంలో పెట్టడం. అలాగే ఐ లెవెల్ కన్నా ఒక 4-5 ఇంచెస్ కిందకి ల్యాప్టాప్ స్క్రీన్ సెంటర్ ఉండటం అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎక్కువ బాగా స్ట్రెయిన్ అయ్యి సింటమ్స్, తలనొప్పి లాంటివి ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారు అంటే కళ్ళజోడులు ఉంటాయి అన్నమాట. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్, బ్లూ లైట్ బ్లాకేజ్ ఉన్న గ్లాసెస్ ఉంటాయి. అవి పెడితే కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. చిన్నపిల్లలకు 1 అవర్ కంటే ఎక్కువ పెట్టదు మేడం. 1 అవర్ కంటే ఎక్కువ పెట్టకూడదు. అంటే ఆడుకోవడానికి చిన్నపిల్లలకి మేడం, పెట్టాల్సిన అవసరం కూడా లేదని నా ఫీలింగ్ అండి. అంతసేపు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అంటే ఇప్పుడు వాటితోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు మేడం. పిల్లవాళ్ళు ఏడుస్తారు మేడం. ఏడ్చినప్పుడు పేరెంట్స్ తీసుకోండి మేడం వాళ్ళకి. అది ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు. వాళ్ళు అంటే వాళ్ళ వర్కింగ్ వాళ్ళు మేడం పేరెంట్స్. చాలా మంది చేస్తున్నారండి మేడం వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇంకా తప్పట్లేదు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒక గంట ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గంట ఇవ్వచ్చు. అట్లాంటివి చేయొచ్చు. అలాగే కళ్ళు ఒకసారి గంట వాడిన తర్వాత కొంచెం పక్కకెళ్ళి అటు ఇటు కళ్ళని తిప్పమనటం, కళ్ళు మూసుకొని కూర్చోమంటాం ఒక 20 సెకండ్లు అలాగా చేస్తే కొంచెం అది బెటర్ గా ఉంటుంది. నేనైతే అసలు అంతసేపు ఇవ్వద్దనే చెప్తాను. సో ఇదే సెట్ ఇంకోటి 2 తీసుకోండి. పర్లేదు. ఎప్పుడైతే మీకు హాస్పిటల్స్ అవైలబిలిటీ ఉంటుందో, ఎప్పుడు ఆఫ్థల్మాలజిస్ట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తే సరిపోతుంది. పవర్ మారలేదు అనుకోండి, అవే గ్లాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే మార్చుకోవాల్సి వస్తుంది. అయితే ఇది వాడుకోవడం బెటర్. అదే మ్యామ్, పవర్ గురించే నేను ఆలోచించి కూడా తీసుకురాలేదన్నమాట. ఇంకోటి మేడం, పిల్లలు అంటే నైట్ పడుకునేటప్పుడు లైట్, కొంతమంది అసలు మొత్తం లైట్ లేకుండా ఉండకూడదు అని అంటారు మేడం. మళ్ళీ బెడ్ లైట్ అన్నా వేసుకోవాలి అంటారు. లేకపోతే ఉండకపోయినా పర్వాలేదా? ఉండొచ్చా? ఉండకపోయినా పర్వాలేదు అనే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నైట్ టైమ్ మనకి లైట్ లేనప్పుడు మెలటోనిన్ అనే ఒక హార్మోన్ సెక్రీట్ అవుతుంది అన్నమాట. ఆ మెలటోనిన్ అనే హార్మోన్ సెక్రీట్ అవ్వటం వల్లనే మనకి నిద్ర అనేది బాగా పడుతుంది. లైట్ లాంటివి అక్కడ పెట్టుకొని ఉండటం వలన వేసుకుంటే ఇప్పుడు ఆ మెలటోనిన్ సెక్రీషన్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు మామూలుగా మనకి డే నైట్ అనేవి ఎందుకు ఉంటున్నాయి? డే నైట్ అనేవి మనకి ఎందుకు ఉంటున్నాయి అంటే మార్నింగ్ టైమ్ మనకి లైట్ ఉన్నప్పుడు నిద్ర పట్టదు సరిగ్గా. నైట్ టైం మాత్రం ఏమవుతుందంటే లైట్ పూర్తిగా ఉండనప్పుడే ఈ హార్మోన్ సెక్రీట్ అవుతుంది. అలాగా మన బాడీ ఆల్రెడీ యూజ్ అయిపోయింది అన్నమాట చాలా ఇయర్స్ నుంచి. సో ఇప్పుడంటే మనకి లైట్స్ అవి ఉన్నాయి, కానీ ఇంతకు ముందు లైట్స్ అవి ఏమీ లేవు కదా. మరి అప్పుడు ఎవరు లైట్లు వేసుకుని పడుకునే వాళ్ళు కాదు కదా. సో వేసుకొని పడుకోకపోవడమే బెటర్. ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది సరిగ్గా సెక్రీట్ అవుతుంది. సెక్రీట్ అవటం వల్ల నిద్ర బాగా పడుతుంది అన్నమాట. ఏదో చిన్న బెడ్ ల్యాంప్ పెట్టుకోవడం వల్ల ఏం ఇబ్బంది లేదు, కానీ అది కూడా ఎక్కడో బెడ్ కి సైడ్ కి కిందకి పెట్టుకుంటే ఇంకా దేనికి తట్టుకొని పడిపోవటం లాంటివి జరగవు. అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి.
లోపల ప్రెజర్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఐకి ట్యూబ్ లైట్ కన్నా వెలిగి ఆరిపోతూ ఉంటుంది చూసారా, ఆ, అలా స్పార్క్ లాగా వస్తుంది. సో ఓకే. దానికి డాక్టర్ చెకప్ కి వెళ్తే ఈ ప్రెజర్ పాయింట్స్ దగ్గర వీక్ పాయింట్ హోల్ లాగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. సో లేజర్ చేయించుకుంటే ఉమ్, సెట్ అవుతుంది. లేదు అంటే అవి కన్నా ఎక్కువైపోయి ప్రాబ్లం అయితే అప్పుడు సర్జరీ వరకు చేయించుకోవాల్సి వస్తుంది. అవును. సో ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంది, లేజర్ చేయించుకోండి అని చెప్పారనమాట. ఓకే సో దాని గురించి ఒకసారి ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీకు రెటినల్ టేర్ అనేది ఒకటి జరిగింది అనమాట. రెటీనా ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు కన్నుకి ఆప్టిక్ నర్వ్ అంటే ఒక నరం వస్తా ఉంటుంది, అది ఎక్స్పాండ్ అయ్యి మనకి లైట్ రెటీనా మీద ఫోకస్ అయితే అక్కడ నుంచి ఇంపల్సెస్ నర్వ్ లో ట్రావెల్ అయ్యి పైకి బ్రెయిన్ లో అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కంట్లో. రెటీనాలో మీకు ఒక టేర్ అంటే ఒక చిన్న పేపర్ చిరిగినట్టు అట్లాగా ఒక చిన్న టేర్ ఉంది అని చెప్పారనమాట. ఇప్పుడు యూజువల్ గా రెటినల్ టేర్స్ కి లేజర్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారు ఇనీషియల్ స్టేజెస్ లో. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్ లో మనం గనక దాన్ని ఆపగలిగితే ఇంకా ఫర్దర్ గా ప్రాబ్లం పెద్దది అవ్వకుండా ఉంటుంది. రెటినల్ టేర్స్ అనేవి తర్వాత పూర్తిగా రెటినా మనకి వెనకాల కంటి భాగం నుంచి ముందుకు వచ్చేస్తుంది, దాని రెటినల్ డిటాచ్మెంట్ అని అంటాం అన్నమాట. సో అంత దూరం వెళ్ళి దాని కోసం సర్జరీ చేయించుకునే కన్నా స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడే లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అని చెప్తారు. అది మీ డాక్టర్ ఇచ్చిన సజెషన్ కరెక్ట్ గానే ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు చెప్పిందంతా ఎక్స్ప్లెనేషన్ కరెక్టే అయితే వాళ్ళు ఇచ్చిన సజెషన్ బట్టి మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. ఓకే. అది లేజర్ చేయించుకోవడం వల్ల ఒకటి కాదు, అంతకు ముందు డాక్టర్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి అది నీడ్ అయితేనే చేయించుకోండి, లేదు అంటే ఈ సర్జరీస్ కానీ లేజర్ చేయించుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు చెప్పారు అన్నమాట. సో అందుకోసం అడిగాను అంతే. ఓకే. ఇప్పుడు 2 kinds ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయండి డాక్టర్ కి. అంటే ఫస్ట్ మీరు చూపించుకున్న డాక్టర్స్ దగ్గర ఉన్నప్పుడు ప్రాబ్లం అంత ఎక్కువ అయ్యి ఉండకపోవచ్చు. సో అట్లాంటి టైంలో అబ్జర్వేషన్ కూడా అడ్వైస్ చేస్తారు. సో ఎప్పుడైతే కొంచెం ఎక్కువైంది అని అనిపించిందో అప్పుడు దాన్ని కొంచెం ఫర్దర్ గా ట్రీట్ చేయాలి అన్న అవసరం కనిపించినప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కి వెళ్ళమని చెప్తారు అన్నమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు కూడా అలా స్పార్క్స్ లాగా రావటం పెరిగినా, సడన్ గా కన్ను కొంచెం అలా కనిపించకపోయినట్టు అయినా సరే వెంటనే లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది కూడా ఒక ఆప్షనే. మీ ప్రాబ్లం ఎంత వరకు ఉందో నాకు తెలియదు కదా, సో మీకు చేయించుకోవాలా వద్దా అనేది చెప్పలేను అనమాట. సో అబ్జర్వేషన్ ఆప్షన్ సేమ్ అదే. వాయిస్ మళ్ళీ కట్ అయిపోయిందండి. హలో మేడం. చెప్పండి. అదే మ్యామ్ ఇందాక చెప్పాను కదా మ్యామ్ 7 years పాప సేమ్ అదే మ్యామ్. చెప్పండి. అది మనము చిన్నప్పుడే ఏమన్నా తగ్గించచ్చా మేడం, న్యూట్రిషన్ వల్ల గానీ లేకపోతే సైట్ అదే ఒక కంటికే కదా మేడం, ఏమన్నా మెల్లకన్ను వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఒక కన్నే వచ్చింది కాబట్టి ఇంకొక కన్నుకి అట్లా అంటే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. అండ్ పవర్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి అది మనం కరెక్ట్ చేయకపోతే మెల్లకన్ను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. లేకపోతే ఆ పవర్ కరెక్ట్ చేసుకుని అలా ఉంటే చాలా తక్కువ ఛాన్సెస్ మెల్లకన్ను రావడానికి. సో ఇప్పుడు గ్లాసెస్ వాడటం స్టార్ట్ అయితే చేశారు కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. సైట్ తగ్గుతుందా అంటే ఒకసారి వచ్చిన తర్వాత స్టార్టింగ్ స్టేజెస్ అంటే మినిమల్ పవర్ ఉన్నప్పుడు ఐ ఎక్సర్సైజెస్ అవి చేసినప్పుడు అప్పుడప్పుడు పిల్లలకి తగ్గిపోతుంది. అలాగే కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ కొంతమందికి తగ్గిపోతా ఉంటుంది, అది మనం చెప్పలేము అనమాట. కానీ ఐ ఎక్సర్సైజెస్ చేస్తే ప్రోగ్రెషన్ కూడా ఆగొచ్చు. సో ఐ ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ చేసుకుంటా ఉండటం మంచిది. ప్రోగ్రెస్ అవ్వకుండా అయినా అవుతుంది. తక్కువ పవరే ఉంది అంటే అది
న్యూట్రలైజ్ అయినా అయిపోతుంది. ఓకే మ్యామ్. ఫుడ్ కూడా మ్యామ్, ఫుడ్ కూడా మెయిన్ మ్యామ్. అంటే ఎక్కువ ఇస్తే కూడా అంటే క్యారెట్ అని జ్యూస్ అట్లా అవి కూడా ఇస్తే కూడా ఏమైనా బాగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా మ్యామ్? అంటే కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పలేము అనమాట. కొంతమంది రెస్పాండ్ అవుతారు, ఇంప్రూవ్ అవుతుంది, కొంతమందికి ఇంప్రూవ్ అవ్వదు. సో న్యూట్రిషన్ ఇప్పుడు కంటికి కాకపోయినా ఒంటికైనా మంచిదే కాబట్టి అవన్నీ తీసుకోవడం బెటర్. ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. ట్రై ఏం లేదు మ్యామ్. కొంతమంది ఏంటంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ మదర్ వాళ్ళు ఉంటారు కదా, ఇద్దరికి ముగ్గురికి అట్లాగా వస్తే కేవలం జ్యూసెస్ అంటే క్యారెట్ జ్యూస్ అట్లాగే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంట ఐకి. అట్లా ఇవ్వగానే అంటే కొన్ని రోజులకి ఐ సైట్ తగ్గిందంట. అందుకని అడిగాను మ్యామ్, అంటే న్యూట్రిషన్ వల్ల తగ్గొచ్చు. అదే చెప్తున్నా, లేదు పూర్తిగా ఛాన్సెస్ లేవు అని నేను చెప్పటం లేదు. కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు. ఎవరి బాడీ తత్వాలని బట్టి అది చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. సో ఎక్సర్సైజెస్ ఉన్న ప్రాపర్ న్యూట్రిషన్ తో నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా పవర్ స్టార్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు తగ్గుతుంది. అది -1 అంటే మరీ ఎక్కువ కాదు, అలా అని బాగా తక్కువ కొత్తగా వచ్చిన పవర్ కూడా కాదు, కొంచెం ఉంది. -1 నుంచి -0.5 కి అట్లాగా తీసుకుని రావచ్చు ప్రాపర్ ఎక్సర్సైజెస్ తోను న్యూట్రిషన్ తో. ఛాన్సెస్ ఉన్నాయి తగ్గడానికి. మేడం ఇందాక మీరు దానిలో చూపించారు కదా ఫోటోలో, కంటి కురుపులు వచ్చి ఉన్నాయి, కొన్ని పెయిన్ ఉంటాయి, కొన్ని పెయిన్ ఉండకుండా ఉంటాయి అని. అవును, పెయిన్ లేకుండానే ఉన్నాయి ఐ డ్రాప్స్, ఐ ఆయింట్మెంట్ ఇలా అన్ని యూజ్ చేసాము, దేనికి తగ్గలేదన్నమాట. సో ఇందాక నేను మిమ్మల్ని అడిగాను కదా రెటీనా దాని గురించి చెప్పారు, అదే ఐకి ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, అంటే మీకు సరిగ్గా కనిపించడం లేదని మీరు కన్ను నులపటం లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఎక్కువ లేదు, అట్లాంటివి ఏం చేయట్లేదు. అంటే నొప్పి లేకుండా ఉంది అంటే దానికి వేరేవన్నీ చాలా కాజెస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ డిఫరెన్షియేట్ చేసుకుని కానీ చెప్పలేము. ఫిజికల్ గా నేను ఎగ్జామిన్ చేస్తే కానీ అదేంటి కాజ్ అనేది నేను చెప్పాను. అదే ఆయింట్మెంట్ డ్రాప్స్ ఇచ్చారు, యూజ్ చేసి అవి తగ్గితే సరే, తగ్గకపోతే తీసేయించుకోమన్నారు. దానికి పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు, అది చాలా చిన్న ప్రొసీజర్ అన్నమాట. సో ఏం పెద్ద ఇబ్బంది పెట్టదు. మామూలుగా డ్రగ్స్ తో తగ్గకపోతే, డ్రగ్స్ అంటే మందులతో, డ్రాప్స్ తో కానీ ఆయింట్మెంట్ తో కానీ మనం వేసుకునే టాబ్లెట్స్ తో కానీ తగ్గకపోతే అప్పుడు లాస్ట్ రిసార్ట్ కింద ఇంకా అవి రిమూవ్ చేసేస్తారు, చేయించుకోవచ్చు. దాని వల్ల ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓపీ లాగా మామూలుగా మనం చెకప్ కి వెళ్ళినప్పుడు వెళ్తే తీసి పంపించేస్తారు అంతే. ఓకే, సో హెల్ప్ అయింది అనుకుంటున్నాను నేను చెప్పిన సెషన్. సో thank you for giving me this opportunity, Radhika garu. It was very nice talking to all of you. Sukhino bhava. Yeah, thanks. Meme cheppalandi, chaala useful message icharu, doubts clarify chesaru. Thank you very much. Thank you ma'am. Thank you. Bye. నమస్తే అండి. థ్యాంక్ యూ డాక్టర్ అలేఖ్య గారు. చాలా మంచి విషయాలు ఇన్ డెప్త్ గా విత్ ప్రెజెంటేషన్ తోటి సహా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ. అలానే సవిత గారికి కూడా థ్యాంక్ యూ.